ఎట్టకేలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మీడియా ముందుకొచ్చారు. పేరెంట్స్ తో మాట్లాడుతున్నారు, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థుల సెంటర్ మారడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని, అవకతవకలు జరిగాయని భావించిన వారికి జవాబు పత్రాలు మళ్లీ ఇస్తామని పరిశీలించుకోవచ్చు అని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ చెప్తూ ఉన్నారు. అనర్హులతో జవాబు పత్రాల మూల్యాంకనం చేయించలేదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ చేయించుకోవచ్చు అని, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కు తేదీల గడువు పొడిగింపు కూడా ఆలోచిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి చెప్తూ ఉన్నారు. తప్పు జరగలేదని అనడం లేదు, బాధ్యులపై చర్యలెత్తి తీసుకుంటాము అని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మీడియాతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు. ఎగ్జామినర్ చేసిన పొరపాటు వల్లే ఈ సమస్య అంతా ఏర్పడిందని, ఓఎంఆర్ బబ్లింగ్ లో ఎగ్జామినర్ పొరపాట్లు చేశారని అతని వివరణ కోరామని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ చెప్తూ ఉన్నారు. కానీ పేరెంట్స్ మాత్రం వినడం లేదు. 21,000 జవాబు పత్రాలు గల్లంతయ్యన్న వార్తలు మాత్రం అవాస్తవమని, జవాబు పత్రాలు పోలీస్ కస్టడీలో భద్రంగానే ఉన్నాయని, జవాబు పత్రాలు చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. గణేష్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ అయితే వివరణ ఇస్తున్నారు, కానీ పేరెంట్స్ ఎక్కడా సంతృప్తి పడ్డట్టు అనిపించట్లేదు. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? అంటే ఇంటర్ బోర్డు నుంచి వచ్చిన సమాధానం ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు సంతృప్తిపరచడమే కాదు, విద్యార్థులు ఏదైతే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారో, అవకతవకలు జరిగాయంటున్నారో, తమకు మార్కులు రాలేదు, ఫెయిల్ చేశారంటున్నారో, దేనికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా అరగంట పాటు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఇచ్చే వివరణ కూడా ఏదో సాంకేతికంగా చిన్న లోపం జరిగింది, ఎప్పుడు ప్రతి ఏడాది జరిగే లోపమే, దీనికి రివాల్యుయేషన్, మరోవైపు రీకౌంటింగ్ అనేది సాదాసీదాగా చేస్తామని చెప్తున్నారు. తల్లిదండ్రులంతా మీరు చేసిన తప్పుకి మేము ఎందుకు బాధ్యత వహించాలని ఒక నినాదాలు చేస్తున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినంత సేపు కూడా ఒక ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన సింపుల్ గా దాదాపుగా మంచిర్యాలలో జరిగిన ఏదైతే జన్నారం ఘటన ఉందో, ఇందులోన నవ్య అనే అమ్మాయికి తెలుగులోన 00 అంటే 2 సున్నాలు వేశారు. దీనికి చాలా సింపుల్ వివరణ ఇచ్చింది ఏంటంటే, పైన ఏదైతే ఓఎంఆర్ షీట్స్ ఉంటాయో ఆ షీట్స్ పైన సాంకేతికంగా ఓఎంఆర్ షీట్స్ లోన 2 సున్నాల పైన ఉంటాయి, 2 9లు కింద ఉంటాయి. కాబట్టి సాంకేతికంగా పైన 9లు కొట్టాల్సింది కిందన 2 సున్నాలు కొట్టారని ఆయన చిన్న వివరణ ఇచ్చారు. అంటే ఇంత సింపుల్ గా తీసుకుంటుంటే దాదాపుగా 16 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ఇంటర్మీడియట్ బోర్డు ఏం సమాధానం చెప్తుందంటే, ఆయన దాదాపు అరగంట ప్రెస్ కాన్ఫరెన్స్ లోన ఎలాంటి సమాధానం స్పష్టత చేయలేదు. మరోవైపు ప్రభుత్వం చేస్తున్న విచారణ పైన కూడా ఆయన విచారణ స్వీకరిస్తామని కూడా చెప్పలేని పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు మన ముందు కనిపిస్తున్నారు. ఇప్పుడు దాదాపు అరగంటకు పైగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ గారు వివరణ ఇచ్చారు. మీ తల్లిదండ్రులుగా మీరు ఏమనుకుంటున్నారు? దీన్ని బాధ్యతాయుతంగా ఇచ్చాడండి. ఒక అధికారమైన పదవిలో ఉండి ఆయన సమాధానం చాలా బాధ్యతాయుతంగా ఇచ్చాడండి. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, 0 రావటం ఏంటంటే థియరీ మార్కుల్లో ఆయన చూసుకోవద్దా? ఆయన చూసుకోకుండా రిజల్ట్ డిక్లేర్ చేయటం ఏంది? పిల్లలు ఏ విధంగా బాధపడుతున్నారు? 10 మంది చనిపోయారు, ఇంకెంతమంది పిల్లలు చనిపోతాడు? దీనివల్ల రిజల్ట్ ఏమీ రాదండి. అడిగినా కూడా ఆయన ఏం చేయాలంటే, ప్రస్తుతం ప్రకటించిన రిజల్ట్ ని ఆపేయాలి. 3 రోజుల్లో ఫ్రెష్ గా రిజల్ట్ ప్రకటిస్తే పిల్లలు శాంతిస్తారు మార్కులేసి. దానివల్ల ఏంటి రిజల్ట్స్? చాలా మంది తల్లిదండ్రులు అపోహపడ్డం తప్పించి ఎలాంటి రిజల్ట్ లోపాలు అంటున్నారు. మనం ఒక్కసారి స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ మార్క్ లిస్ట్ లోన అరబిక్ లో పరీక్ష రాస్తే ఉర్దూకు సంబంధించిన రిజల్ట్ ఇచ్చిన దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తండ్రి ఆవేదన చూస్తే ఆయన మాటలు ఒకసారి విందాం. చెప్పండి, మీరు ఎలాంటి పరీక్ష రాసింది పాప? అరబిక్ పేపర్ హాల్ టికెట్ వచ్చింది సార్. మేము అప్లై చేసింది అరబిక్ పేపర్ పేపర్ 2 చేసాము. ఉర్దూ సెంటర్ లో కూడా అరబిక్ పేపర్ ఎగ్జామ్ రాసింది. ఇది హాల్ టికెట్ సార్. ఇది హాల్ టికెట్ అరబిక్ పేపర్ 1 పేపర్ 2ది. రిజల్ట్ వచ్చేసి ఉర్దూ పేపర్ 1 పేపర్ 2 ఇచ్చి ఫెయిల్ ఇచ్చినారు సార్. అది కూడా 0 మార్క్స్. దీనికి సంబంధించింది సిఇఓ గారికి అప్లికేషన్ ఇచ్చినా సరే, ఇవాళ అశోక్ సార్ కనీసం దీని నుంచి అడిగితే, ప్రెస్ మీడియా ద్వారా అడిగితే సమాధానం దాటేసినారు, కానీ సరైన సమాధానం చెప్పలేదండి. దీనికి మీడియా ముందుకు వచ్చే దీనికి సమాధానం చెప్పినప్పుడు రేపు ఈ ప్రాబ్లం మాకు సాల్వ్ చేసి ఎట్లా మాకు నమ్మకం కలిగిస్తారనేది మేము చాలా ఆందోళన చెందుతున్నాం సార్. మీడియా ద్వారా మాకు ఈ సమస్య పరిష్కారం కావాలని ఈ గవర్నమెంట్ ని, తెలంగాణ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం సార్. తల్లిదండ్రులము తప్పకుండా దీన్ని డిమాండ్ చేస్తే వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రజలు ఇంతమంది 50,000 మంది పేరెంట్స్ ఉన్నారండి. ఈ విషయంలో గవర్నమెంట్ కి మళ్ళీ సమాధానం చెప్తామేమో. తప్పకుండా వచ్చే ఎలక్షన్స్ లో దీని సమాధానం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఒక వార్డు మెంబర్ అండి. వార్డు మెంబర్స్ ముందు కూడా మేము కనీసం టీఆర్ఎస్ పార్టీ ఇంత ఉన్నా సరే ఈ గవర్నమెంట్ చేసే తప్పులకి, ఈ చేతగాని అధికారులు చేసే తప్పులకి మేమెందుకు బాధ్యత వహిస్తాం సార్? చాలా మంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్ బోర్డు ఒకటే చెప్తుంది, మీరు ఏం రాశారో అదే రిజల్ట్ వచ్చింది, ఇందులో ఎటువంటి లోపం లేదంటుంది. అవును సార్,
సార్ ఈ ప్రభుత్వం ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఏ లేదు సార్ ఇది. మీరు ఏం రాశారు? మీరు పరీక్ష కరెక్ట్ గా రాశారా లేదా? సార్ పరీక్ష కరెక్ట్ రాష్ట్రం మేము అన్ని అటెండ్ చేశాం సార్. కానీ ఇలాంటి కరెక్షన్ చేసే బోర్డ్ ఆఫీసు, ఇలాంటి దారుణమైన బోర్డ్ ఆఫీస్ లో ఇంత నిర్లక్ష్యమైన కరెక్షన్ చేసినప్పుడు ప్రతి విద్యార్థి తేడా వచ్చింది. ఏ దాంట్లో తేడా వచ్చింది నీకు? సార్ బాటనీ జల్లు తేడా వచ్చింది సార్ నాకు. ఇక్కడ నిన్న మొన్న ఫ్రెండే సార్ ట్రైన్ కి చచ్చిపోయింది సార్. నిన్న మొన్న ఎగ్జామ్ మంచిగా రాయాలని నిన్న చచ్చిపోతే ఇలాంటి స్టూడెంట్లు పెట్టుకొని ప్రభుత్వం ఇలా నాటకం ఆడుతుంటే ఎలా బతికే సార్ పిల్లలు? ఇది చాలా వరకు అనేక మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు, తీవ్ర స్థాయిలో తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ బోర్డు ఇచ్చిన సమాధానానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అంగీకరించడం లేదు. ఇంత దాదాపుగా 2,47,000 మందికి రిజల్ట్ ఇచ్చారు ఈ ఏడాది. కనీసం రిజల్ట్ వివరాలు కూడా ఏదైతే ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది 63% వచ్చిందని రిజల్ట్ చెప్తున్నారు. ఇంటర్ బోర్డు రిజల్ట్ 60.5% వచ్చింది. ప్రతి ఏడాది కూడా రిజల్ట్ అనుసరించి కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది రిజల్ట్ తక్కువగా వచ్చింది. 60.5% మాత్రమే రిజల్ట్ వచ్చింది. అంటే దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 2,47,000 మంది రిజల్ట్ వచ్చింది. గత ఏడాదితో పోల్చితే రిజల్ట్ ఎందుకు తక్కువ వచ్చింది, ఏమైనా లోపాలు ఉన్నాయనేది కూడా సరిచూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. మరోవైపు ఏదైతే టెక్నికల్ గా సాంకేతిక పరంగా ఉన్న లోపాలను కూడా వీళ్ళు సరిగ్గా సీరియస్ గా తీసుకున్నట్టయితే కనిపించడం లేదు. గతంలో ఉన్న సంస్థకు తాము కేటాయించకపోవడానికి కేవలం ఆ పాత సంస్థ అయిపోయింది కాబట్టి కొత్త సంస్థకి ఇచ్చామంటున్నారు. గ్లోబరీనా సంస్థకి ఇవ్వడంలో కూడా ఆయన సమర్థించుకుంటున్నారు. గ్లోబరీనా సంస్థ వల్ల ఎటువంటి లోపం లేదనేది ఆయన మాటలో స్పష్టమవుతుంది. అయితే కొత్త సంస్థకి ఇచ్చిన తర్వాత కొత్త సంస్థ కేవలం 0కి 9కి తేడా లేకుండా ఈ రిజల్ట్ వేస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందనే చూడాలి. అరబిక్ లో పరీక్ష రాస్తే ఉర్దూలో పేపర్లు ఇచ్చే పరిస్థితి కూడా ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఎప్పుడు కూడా ఇంటర్ బోర్డు లో ఇటువంటి పరిస్థితి కనిపించలేదు. వేల మంది ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6:15 అయింది. 6:15 వరకు కూడా దాదాపు వేల మంది తల్లిదండ్రులు, విద్యార్థులు మనోవేదంతో ఇక్కడ చేరుకుంటున్నారు. ఇంటర్ బోర్డు ఏం చెప్తుందని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అంటే దాదాపుగా తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంత పెద్ద ఎదురు చూసినా సరే ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి స్పష్టత లేదు. రీవాల్యుయేషన్ కావచ్చు, లేకపోతే రీకౌంటింగ్ కావచ్చు, ఉచితంగా కనీసం చేయండి అని చెప్తున్నారు. దానికి తోడు ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పటివరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులను పోలీసులు బయటకు పంపిస్తున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాం. వీళ్ళు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా 9-10 గంటల పాటు ఇలా ఎదురు చూసిన తర్వాత కూడా ఏ ఒక్క తల్లిదండ్రికి, విద్యార్థులకు కూడా ఎటువంటి హామీ ఇంటర్ బోర్డు నుంచి రాకపోవడం అనేది ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితులు విద్యార్థి సంఘాలు ఉదయం నుంచి ఆందోళన చేశాయి. కొన్ని రాజకీయ పక్షాలు వచ్చాయి, రాజకీయ ప్రతినిధులు వచ్చారు. ఇంతమందిని అరెస్ట్ చేయడం, తీసుకెళ్లడం తప్పించి ఇంటర్ బోర్డు స్పందించలేదు. మరోవైపు ఇప్పటి వరకు చేసిన ఆన్లైన్ కూడా రాకపోవడం ఆచారం కానీ, మరోవైపు వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవడం లేకపోయింది. తల్లిదండ్రులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, జరిగిన తప్పిదానికి రీకౌంటింగ్ కానీ, రీవాల్యుయేషన్ కానీ ఉచితంగా చేయాలని డిమాండ్ అయితే చేశారు. దాని నుంచి కూడా ఇంటర్ బోర్డు సమాధానం లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ కమిటీ రిపోర్ట్ ఏదైతే ప్రభుత్వం వేసిందో కమిటీ రిపోర్ట్ 3 రోజులు వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ 3 రోజుల రిపోర్టు తర్వాత తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు ఇంటర్ బోర్డే చిన్న తప్పిదాలుగా చూపిస్తున్నవి అతిపెద్ద తప్పిదాలు, ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడు లేని తప్పిదాలు. ఇంటర్ బోర్డు ఎదుట ఇంత వేల మంది పోలీసులతో కాపలా పెట్టుకుని వేల సంఖ్యలో అరెస్టులు జరిగిన ఘటన మరోవైపు ఇదే కావచ్చు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంటర్ బోర్డుకు వచ్చిన మచ్చను ఏ విధంగా ప్రభుత్వం దీన్ని చెరుపుతుంది, ఏ విధంగా దీన్ని సరిచేస్తుంది, ఇంతమంది తల్లిదండ్రులు, విద్యార్థుల మనోవేదన గురి చేసిన ఈ రిజల్ట్ ని ఎలా సరి చేస్తారనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా, ఒక పెద్ద పరీక్షా పత్రంగా మనకి మన ముందు కనిపిస్తోంది. రైట్ గణేష్, మొత్తం మీద విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇంకా ఆందోళన విరమించలేదు. ఇంకా తమ సమస్యకు ఎటువైపు చూసినా కూడా పరిష్కార మార్గం అయితే కనిపించట్లేదు. ఇంతమంది విద్యార్థుల ప్రాణాలు బలిగొని, ఇంతమంది విద్యార్థులను గందరగోళానికి గురి చేసి, ఎంతమంది పేరెంట్స్ ఆందోళనకు కారణమైన ఇంటర్ బోర్డు కార్యదర్శి మాత్రం చాలా సింపుల్ వివరణ ఇచ్చారు. బబ్లింగ్ మిస్టేక్స్ అని చాలా సింపుల్ టెక్నికల్ రీజన్స్ చెప్తూ ఉన్నారు. అంతే తప్ప పరిష్కార మార్గం చూపించట్లేదు. చాలా బాధ్యతారహితంగా సమాధానం చెప్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. చూడాలి మరి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో ప్రభుత్వం.